నువ్వు గెలిచిన ఎమ్మెల్యేలను చూసుకునే ముఖం లేదు, నీకు 64 మంది గెలిస్తే వాళ్ళ కాన్స్టిట్యున్సీలు డెవలప్మెంట్ చేసే ముఖం లేదు, నువ్వు ఇంకొకరిని గెలిపించేమో పొడుస్తావు. ఇతను అవుతుందా? నువ్వే చెప్పబడితే ఇంకోటి రేవంత్ రెడ్డి అభ్యర్థి ఏమో ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి ఏమో నేను రేవంత్ అన్న దగ్గర కూర్చుంటా, పైసలు తెస్తా. ఏడికెళ్ళి తెస్తావు? మీరు రేవంత్ అన్ననే బీదర్పులు అరుస్తుండ్రు రోజు, నన్ను ఢిల్లీలో ఎవడు కాంతలేడు, నేను పోతే దొంగ లెక్క చూస్తుర్రు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అపాయింట్మెంట్లు ఇస్తలేరు, మరి ఆయనకే దిక్కు లేకపోతే నీకేడికెళ్ళి చెప్తాడు? ఆలోచించరు మీరు. మీరేమో అభివృద్ధి చేస్తా అని మాట్లాడతాడు, నిలబడ్డా ఆయనే డెవలప్మెంట్ చేసుకుందాం. అది కూడా చెప్తాం. 10 ఏళ్లలో జూబ్లీ హిల్స్లో 4000 కోట్ల పైచిలకు అభివృద్ధి చేసింది మన పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. రేపో ఎల్లుండో లెక్కతో సహా చెప్తాం. మీరేం చేసిరో 2 నెలల్లో మీరు చెప్పురి. 2 నెలల్లో మీరు హైదరాబాద్లో ఏం చేసిండ్రు, తెలంగాణలో ఏ కాన్స్టిట్యున్సీకి ఎంత ఇచ్చిండ్రు, ఏ మనిషికి ఎంత ఇచ్చిండ్రు చెప్పండి దమ్ముంటే. అవేవి లేవు. ఇచ్చిన హామీలు మర్చిపోయినరు, 6 గ్యారెంటీలు మూలకు పెట్టినరు. ఏమన్నంటే ఇప్పుడు లాస్ట్లో ఓట్లకు పైసలు ఇచ్చి ప్రజలను అంగడి సరుకులెక్క